హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మంత్ర. సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి. సో మార్కెట్లో ఆ, ఒక బిగ్ మిస్టేక్ చేసా. ఆ మిస్టేక్లో ట్రాప్ అయ్యి దాని నుంచి ఎలా బయటపడ్డానన్న టెక్నిక్ అండ్ స్పాంటేనియస్గా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి మార్కెట్లో అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ సీ. యాక్చువల్గా ఈ 71,500 అనే స్ట్రైక్ ప్రైస్ 72 దగ్గర ఓపెన్ అయింది. ఈరోజు పెద్ద క్యాండిల్ ఫామ్ చేసి ఆల్మోస్ట్ 227 రూపీస్ దగ్గర ఇది హై క్రియేట్ చేసింది. సో ఇది 358 టచ్ అవ్వాలి. అది టచ్ అవ్వలేదు. టచ్ అవ్వకుండానే అది రివర్స్ తీసుకుంది. సో నేను చాలాసేపు వెయిట్ చేశాను అనమాట. వెయిట్ చేసి నా ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఆల్మోస్ట్ 30 రూపీస్. ఇక్కడ నా ఎంట్రీ పాయింట్ ఇక్కడ 30 రూపీస్ దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకుందామని మార్నింగ్ నుంచి చాలాసేపు వెయిట్ చేసి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. 30 రూపీస్ దగ్గర నేను 1000 క్వాంటిటీ ఎంట్రీ తీసుకున్నాను. ఇది తీసుకొని నా టార్గెట్ వచ్చేసి 358, 30 రూపీస్ టు 358, ఆల్మోస్ట్ ఒక 3 lakhsకి ఎయిమ్ చేశాను ఈరోజు. ఎందుకంటే మార్కెట్ బేరిష్ ఉంది, సెంటిమెంట్ బేరిష్ ఉంది. సో ఈరోజు ఎక్స్పైరీ రోజు గామా బ్లాస్ట్ అవుతుంది. సో ఇక్కడ 30 నుంచి 300 అని అనుకున్నాను యాక్చువల్గా, మంచి ప్రాఫిట్ తీద్దామని. బట్ అది నాకు 30 నుంచి 50 వరకు ఇచ్చింది, 20,000 ప్రాఫిట్ ఇచ్చింది. నేను బుక్ చేయలేదు. ఏంటంటే నా టార్గెట్ 358. సో అంతవరకు వెయిట్ చేస్తామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో దీనికి ఏంటంటే ఎక్స్పైరీ రోజుగా స్టాప్ లాస్ పెడితే ఈజీగా కొట్టి వెళ్ళిపోద్ది, అందుకని స్టాప్ లాస్ పెట్టలే. సో తీరా ఏమైందంటే అది వెనక్కి 20,000 ప్రాఫిట్ నుంచి ఆల్మోస్ట్ 25,000 లాస్కి వెళ్ళింది. సో ఇంకా నేను ట్రాప్ అయిపోయాను అనమాట. ఇది ఎగ్జిట్ అవ్వలేను అలా అని చెప్పి టార్గెట్ కోసం వెయిట్ చేయలేను. ఇప్పుడు అటు ఇటు కాకుండా ఉండింది. సో అప్పుడే నేను మనీ కంట్రోల్ వెబ్సైట్కి వెళ్ళి న్యూస్ చూసాను, ఏమన్నా న్యూస్ ఉందా ఈరోజు, ఏమన్నా న్యూస్ పడిందా ఇప్పుడు అని. ఎంట్రీ తీసుకునేటప్పటికి 1:30కి మన ట్రంప్ తాత ఒక మెసేజ్ పెట్టాడనమాట. సో ఇరాన్ వార్ ఎండ్ చేస్తాను అది ఇది అని చెప్పి ఒక తొక్కలో మెసేజ్ పెట్టాడు. సో ఈ మెసేజ్ వచ్చిన దగ్గర నుంచి మార్కెట్ సెటిల్గా ఉంది, ఇంక అసలు అది కదలట్లే. సో ఈ న్యూస్ వచ్చిన తర్వాత నుంచి మార్కెట్ నుంచి ఫాలో అవ్వడం మానేసి ఆ న్యూస్కి రియాక్ట్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. సో నేను వెంటనే ఈ పొజిషన్ పొజిషన్ బిల్డ్ చేసి ఆల్మోస్ట్ నేను ఈ 71,500 PEలో 26,000 లాస్ అయ్యాను. మొత్తం ఆ లాస్ రికవర్ చేసి ఒక 8,000 ప్రాఫిట్లో ఉన్నాయి.